చచ్చిపోయిన అతన్ని కూడా స్వామి జీవం పోసి బ్రతికిచ్చిండు. నేను ప్రత్యేక సాక్షిని దానికి. హలో క్యూరియస్ మ్యాన్స్, ఇప్పుడు మనం నల్లగొండ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ నల్లగొండ లక్ష్మీనరసింహస్వామిని చూడబోతున్నాం. లక్ష్మీనరసింహస్వామి గుట్టపై కొలువై ఉన్నారు. గుట్టపైకి ఎక్కడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, ఇంకోటి రోడ్ మార్గం. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా వెళ్దాం. మీరు వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడైతే మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్ళి చూద్దాం రండి. ఇదే గుట్టపైకి ఎక్కడానికి రాతి మెట్ల మార్గం. మొదట్లో రాతి మెట్లు ఉండేవి, తర్వాత కాలంలో రాతి పైన సిమెంటు వేశారు. ఇప్పుడు ఈ మార్గం ద్వారానే మనం పైకి వెళ్ళాలి. మెట్ల మార్గం ద్వారా గుట్టపైకి వెళ్ళే మార్గంలో ఇలా రాతితో నిర్మించిన ద్వారం ఉంది. ఈ ద్వారం పూర్తిగా 2 వైపులా రాతితో నిర్మించారు. ఇక్కడ మనం చూసినట్లయితే మెట్ల మార్గంలో ఇలా చిన్న చిన్న బండలతో అంతరాలుగా పేర్చారు. ఎందుకు అంటే ఇలా పేరిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. ఇక్కడ చూసినట్టయితే వర్షం వస్తుంది. మనం మెట్ల పై నుంచి ఎక్కినప్పుడు ఏ వర్షం లేదు. ఇప్పుడైతే ప్రజెంట్ ఇక్కడ వర్షం కొడుతుంది. ఇక్కడ చెట్టు కింద కొంచెం ఆగి వెళ్దాం అనుకుంటున్నాం. ఇక్కడ మనం చూసినట్లయితే పైకి వెళ్ళే మార్గంలో కుడివైపున మరియు ఎడమ వైపున ఇలా చిన్న చిన్న బండలతో పెట్టారు. ఇంతకుముందు చూసాం కదా, అలానే ఇక్కడ కూడా పెట్టారు. ఫైనల్గా మనం మెట్లెక్కి పైకి వచ్చేసాం. వర్షం మాత్రం ఆగడం లేదు. మనం ఇంతకుముందు అక్కడ కొంచెం ఆగాం, అక్కడ కొంచెం వర్షం ఆగింది. అక్కడ ఆగినాక కొంచెం వర్షం ఆగినాక పైకి ఎక్కాం. ప్రజెంట్ అయితే వర్షం కొడుతుంది, వర్షంలో ఎక్కుతున్నాం పైకి. వెళ్దాం రండి. ఇప్పుడు మనం గుట్ట పైన ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే పారస్తంభాల మండపం ఉంది. ఈ మండపం గుడికి ఎదురుగా ఉంది. వెళ్ళే మార్గంలో ఎడమ వైపున ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం స్తంభాలు కానీ మిగతా ఎలా ఉంది అనేది. ఇప్పుడు మనం పారస్తంభాల మండపం లోపల ఉన్నాం. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ స్తంభాలు కానీ ఈ పైన మొత్తం రాతితో నిర్మించారు పూర్తిగా. మొట్టమొదటిసారిగా స్వామివారు ఇక్కడనే స్వయంభుగా వెలిశారు. ఇక్కడ టెంపుల్ కట్టడానికి అనువుగా లేదని చెప్పి పైకి తీసుకువెళ్ళి అక్కడ టెంపుల్ కట్టారు. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్ళి చూద్దాం.
ఇప్పుడే టెంపుల్ లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాం. లోపల వీడియో తీయడానికి అనుమతి లేదు. లక్ష్మీనరసింహస్వామి ఫోటో ఆలయ సిబ్బంది నుంచి పంపించుకున్నాం. ఇక్కడ ఇస్తా చూడండి. ఇప్పుడు మీరు అక్కడ చూస్తున్న ధ్వజస్తంభం, ఆ ధ్వజస్తంభం పూర్తిగా రాతితో నిర్మించారు. ఆ ధ్వజస్తంభం పైన చూసినట్టయితే ఒక గదిలాంటి నిర్మాణం ఉంది కదా, కింద నుంచి భక్తులు అందులోకి కాయిన్ వేస్తారు, రూపాయి లేదా 2 రూపాయల కాయిన్ వేస్తారు. అందులో పడితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క నమ్మకం. అక్కడ ధ్వజస్తంభం కింద చూసినట్లయితే మనం ఇంతకుముందు చూసాంగా చిన్న చిన్న రాళ్లతో పేర్చారు. ఇక్కడ కూడా సేమ్ అలానే పేర్చారు. అలా పేరుస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు చాలా నమ్ముతారు. ఇక్కడ మనం చూస్తున్నది కోనేరు. ఈ కోనేరు సహజ సిద్ధంగా ఏర్పడింది 2 రాళ్ళ మధ్యన. ఇప్పుడు మనం అటు వెళ్దాం అంటే మొత్తం మూసేశారు, అటు వెళ్లకుండా. ఇక్కడ భక్తులు ఈ కోనేరులో స్నానం చేసి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. ప్రస్తుతం అయితే అటు వెళ్ళడానికి దారి లేదు, మొత్తం మూసేశారు. ప్రస్తుతం అయితే కోనేరులో నీరు లేదు. వర్షాలు పడితే ఉంటాయి కావచ్చు ఇందులో వాటరు. ఇక్కడ మనకు కన్నయ్య కలిశారు. అన్నయ్య మీది ఎక్కడ? మాది చెర్లకొండపూర్, రైకల్ మండల్, జగిత్యాల డిస్టిక్. పురాతన దేవుడు స్వామి నల్లగొండ కోరిన కోరికలు తీర్చే తండ్రి. నువ్వు అనుకుంటే, మనసులో అనుకుంటే అట్టిగానే ఎత్తాడు. చాలా ప్రాధాన్యత ఉన్నాయి, చాలా ప్రఖ్యాత పొందిన దేవాలయం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారు. నల్లగొండ లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలకు కోటాను కోట్ల భక్తులు వస్తారు. వేరేటప్పుడు కూడా చాలా మంది వస్తారండి. చాలా మహిమాన్వితమైన టెంపుల్ ఇది లక్ష్మీనరసింహ స్వామి అంటే. పట్టణామాలు, కూరమీసాలు, యాటతోటి, పుంజులతోటి వస్తారు స్వామివారికి. అనేక భక్తులు అంటే అనేక భక్తులు. ఈ బ్రహ్మాండంలో ఏదన్నా ఉన్నదంటే మనకు ప్రపంచంలో ఇన్ని దేవస్థానాలు ఉన్నాయి కదా, ఇన్ని దేవస్థానాలు ఉన్నా కానీ మన నల్లగొండ నరసింహయ్య తండ్రి టెంపుల్ మాత్రము క్షణాలల్లా ఆపద సాపద చచ్చిపోయిన అతన్ని కూడా స్వామి జీవం పోసి బ్రతికిచ్చిండు. నేను ప్రత్యేక సాక్షిని దానికి. ఓపెన్ సర్జరీ హార్ట్ వేపిస్తే ఆల్మోస్ట్ డెత్ హాస్పిటల్నే. కాకపోతే వాళ్ళు భక్తులు అన్నట్టు, మన నల్లగొండ భక్తులు. కాకపోతే తీసుకుపోయి జీవం పోసిండు. ఎన్ని అంటే అన్ని పండుగలు వేసిండు, ఎన్ని డబ్బులు అంటే అన్ని ఆయన ఉండి లేచిండు, బతికిండు. ఎప్పటి లెక్క మన లెక్క నార్మల్ గా అయిండు. ఆయన ఎక్కడ ఎవరు? ఆయనది ఇక్కడనే నల్లగొండకు దగ్గరలోనే. వాళ్ళు కూడా కొంచెం అట్లా ఉన్నందుకు కూడా మంచిగా ఆర్థికంగా ఉన్నారు కానీ స్వామి ఆల్మోస్ట్ నృత్యం అంటే వాళ్ళే ఇక్కడ ఇట్లా దర్శనానికి వచ్చినప్పుడు వాళ్ళే చెప్పింది అన్నట్టు. ఇది నేను చెప్పింది కాదు, ఇలా జరిగింది అన్న, అందుకని ఇవన్నీ చేసినామని చెప్పి వాళ్ళే చెప్పింది అన్న. చాలా పవర్ఫుల్ అంటే చాలా పవర్ఫుల్ అన్న. నా పేరు సురేష్, ఏసల సురేష్, మా చెర్లకొండపూర్, రైకల్ మండల్, జగిత్యాల డిస్టిక్ అన్న. ఎవరైనా సరే లక్ష్మీ నరసింహ తండ్రికి ఏ ఆపద ఉన్నా కానీ, ఇప్పుడు కొందరు దేవుళ్ళు అక్కడ ఇక్కడ మంత్రాలు వాళ్ళ దావతోళ్ళు అంటారు. ఏది అవసరం లేదు. మంత్రం తంత్రం సర్వాంతరగామి మన నల్లగొండయ్య కమన్లా పాదం మోపినామంటే ఆల్మోస్ట్ నీకు అన్ని రోగాలు వేయనట్టే. ఎక్కడ కూడా అవసరం లేదు. ఇది మాత్రం సత్యం 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 అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న. ఇక్కడ మనం చూస్తున్నది అల్లుబండ. ఈ అల్లుబండ గుడికి దగ్గరలో ఉంది. అల్లుబండని మోచేతులతో పట్టుకొని పైకి లేపితే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం. ఇక్కడ మనం చూసినట్టయితే అల్లుబండ పక్కకే నంది విగ్రహం ఉంది. నంది విగ్రహం పూర్తిగా రాతితో చెక్కబడి ఉంది. ఇక్కడ మనం చూసినట్టయితే అల్లుబండ పక్కకే ఇక్కడ ఉన్న బండ పైన హనుమాన్ శిలాశిల్పం చెక్కి ఉంది.
ఆలయానికి దగ్గరలోనే ఇక్కడ ఒక పెద్ద బండ ఉంది. ఈ బండ పైన కాలభైరవుని శిలాశిల్పం చెక్కి ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే అర్థమవుతుంది. కాలభైరవుడు అంటే శివుని అగ్నిరూపం, రక్షణకర్త, కాలాన్ని కూడా నియంత్రించగల శక్తిమంతుడిగా భావిస్తారు. ఇక్కడికి దగ్గరలో ఉండే విలాసాగర్ అనే గ్రామంలో ఉండే కొండమాచారి, లక్ష్మణాచారి అనే అన్నదమ్ములు ఇక్కడికి ఈ గుట్టపైకి కట్టెల కోసం వచ్చారంట. కట్టెల కోసం వచ్చాక నైట్ రాక ఇక్కడే కట్టెలు కొట్టాక బండి నిండకపోవడంతో ఇక్కడే పడుకొని మార్నింగ్ వెళ్దామని ఇక్కడనే పడుకున్నారట. ఇక్కడ పడుకున్నాక రాత్రి స్వామి వాళ్ళ కళలోకి వచ్చి నేను ఈ కొండపైన ఉన్నా, తీసి పూజలు చేయండి అని చెప్పారట. వాళ్ళు పొద్దున లేచి గుట్ట మొత్తం తిరిగితే ఎక్కడ కనిపించలేదు. అటుగా వెళ్ళే గొర్రెల కాపరిని వచ్చి స్వామి ఇక్కడ ఉన్నాడు అని వీళ్ళని తీసుకెళ్లి చూపించి మాయమైపోయాడట. వీరు ఇక్కడ నుంచి గ్రామంలోకి వెళ్ళి ఇక్కడ జరిగిందంతా చెప్పి గ్రామస్తులంతా కలిసి ఇక్కడ టెంపుల్ని నిర్మించారు. ప్రతి సంవత్సరం మాఘశుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఇక్కడికి భక్తులు జాతర సమయంలో ఎక్కువ వస్తారు. భక్తులు జాతర సమయంలో స్వామివారిని దర్శించుకొని గుట్ట కింద వంటలు వండుకొని తింటారు. ఇప్పుడు మనం మెట్ల మార్గం ద్వారా వచ్చాం. మనకు కుడివైపున చూసినట్లయితే రోడ్డు మార్గం ఉంది. మీకు వెహికల్ ఉన్నట్లయితే రోడ్డు మార్గం ద్వారా రావచ్చు, లేదా నడుచుకుంటూ వస్తామంటే మెట్ల మార్గం ద్వారా రావచ్చు. ఇప్పటి వరకు మనం కొండపైన ఉన్న లక్ష్మీ నరసింహస్వామి చూసాం కదా. ఈ ఆలయం కొండ కింద ఉంది. కొండపైకి వెళ్ళలేని వారు ఇక్కడ దర్శించుకుంటారు. ఇప్పుడు మనం లోపలికి వచ్చాం. లోపల చూసినట్టయితే టెంపుల్ ఇలా ఉంది. ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వచ్చాం. ఇప్పుడైతే ఆలయం మూసివేసి ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నది గండదీపం. గండదీపంలో నూనె పోసి వెలిగిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. కింద ఉన్న టెంపుల్ పక్కనే ఉన్న కోనేరు ఇది. ఈ కోనేరులో భక్తులు స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటారు. మీరు స్వయంభుగా వెలిసిన లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలంటే లక్ష్మీనరసింహస్వామి ఉన్న గ్రామం నల్లగొండ, మండలం కొడిమాల, జిల్లా జగిత్యాల. ఈ గ్రామం కరీంనగర్ నుంచి 39 కిలోమీటర్లు ఉంది. జగిత్యాల నుంచి 27 కిలోమీటర్లు ఉంది. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించుకోండి. హలో క్యూరియస్ మైండ్స్, ఈ వీడియోలో నల్లగొండలో స్వయంభుగా వెలిసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం గురించి వీడియో చేయడం జరిగింది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకోండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.